అవాస్తవాలతో నివేదిక రూపొందించిన పర్యావరణ వ్యతిరేక కాలుష్య కారక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం పెద్దగంటాడలో ఏర్పాటు చేయనున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పర్యవసనాలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫ్యాక్టరీ రూపొందించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో అన్ని అవాస్తవాలే పేర్కొందన్నారు. అడ్డగోలుగా అనుమతులు పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. సిమెంట్ పరిశ్రమలు నివాస ప్రాంతాలకు 500 మీటర్ల అవతల ఉండాలని పర్యావరణ నిబంధనలు చెప్తున్నాయని, కానీ నిర్మించి తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీకి 130 మీటర్ల దూరంలోపే పెదగంట్యాడలో, ఇక్కడ గాజువాకలో 290 మీటర్ల లోపే ఇళ్లు ఉన్నాయనే వాస్తవాన్ని ఆ నివేదిక కప్పిపుచ్చిందని వివరించారు. ఈ ఫ్యాక్టరీ నడవడానికి 4000 కిలోలీటర్ల నీరు అవసరం అవుతుందని పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తెలియజేస్తుందని తెలిపారు. అక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెసాలినేషన్ ప్లాంట్ నుండి నీరు తీసుకుంటామని, లేని ప్లాంట్ ఉన్నట్టుగా అబద్ధాలు పేర్కొని ఈ ప్రాంతం పరిమితికి మించిన కాలుష్యంతో నిండిపోయి ఉందనే వాస్తవాలను మరుగున పెట్టిందని తెలిపారు. అనేక విషతుల్య రసాయనాల వెదజల్లే అవకాశం ఉన్న ఆ ప్లాంట్ కారణంగా ఆ ప్రాంత ప్రజలందరికీ క్యాన్సర్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఆ నివేదిక మభ్యపెట్టిందని ఆరోపించారు. ఈ పర్యావరణ ప్రభావ నివేదికను తిరస్కరించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఈ నెల 8వ తేదీ నాడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తలపెట్టినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రజాప్రాయ సేకరణని పర్యావరణ శాఖ నిర్వహిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైంది. పర్యావరణ నివేదికని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేక తప్పులతోటి, అవాస్తవాలతో రూపొందించింది. ఏమాత్రం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆ నివేదిక అంతా కూడా తప్పులు తలగని చెప్పగలరు. కానీ నిపుణులతో కూడినటువంటి పర్యావరణ శాఖ అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వ్యక్తులతోటి ఇలా దేశానంతా ఆదాని కంపెనీకి అప్పచెప్తున్న నేపథ్యంలో ఆదాని కంపెనీ ఏర్పాటు తలపెట్టినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి చాలా సునాయాసంగా అనుమతులు ఇవ్వడానికి ఇలా అత్యంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది, పర్యావరణ శాఖ పూనుకుంటా ఉంది. జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు ఏమీ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి శ్రీభరత్ ఎంపీ గారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, ప్రజల యొక్క జీవితాల గురించి, ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఏమీ పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి, ధ్వంసం చేసేటువంటి, నాశనం చేసేటువంటి అత్యంత విస్తృత రసాయనాలు వెదజల్లేటువంటి ఈ కంపెనీకి, సిమెంట్ కంపెనీకి ఇలా అనుమతులు ఇవ్వడం అనేది అత్యంత ఘోరమైన విషయం. ఇప్పటికే గాజువాక, పెదగంట్యాడ, మొత్తంగా విశాఖ ప్రాంతం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయి ఏమాత్రం ఒక కంపెనీ కూడా పెట్టడానికి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి నేపథ్యంలో కుములేటివ్ ఎఫెక్ట్ని ఏమాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా ఈరోజు ఈ రకమైనటువంటి ఈ కంపెనీ నిర్మాణానికి పూనుకోవడం అనేది అత్యంత హేయమైంది, అత్యంత దుర్మార్గమైంది, అత్యంత ప్రజా వ్యతిరేకమైంది. పర్యావరణ వ్యతిరేక, కాలుష్య వ్యతిరేక ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి నిర్వహణ తలపినటువంటి ప్రజాప్రాయ సేకరణని రద్దు చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాము.